భారత రాజ్యాంగ ప్రవేశిక. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రవేశిక అంటే సింపుల్గా చెప్తాను, గుర్తు పెట్టుకోండి. అయితే ఇక్కడ హ్యూమన్ బాడీ ఉందనుకోండి, హ్యూమన్ బాడీకి మెయిన్ ఏంటి ఇక్కడ? ఆత్మ అన్నమాట. సో ఇక్కడ మన హ్యూమన్ బాడీని రాజ్యాంగం అనుకుంటే, హ్యూమన్ బాడీకి ఆత్మ ఎంత అవసరమో రాజ్యాంగానికి ప్రవేశిక కూడా అంతే అవసరం. అయితే ప్రవేశిక అంటే ఏంటో ఒకసారి డీటెయిల్గా చూద్దాం. ప్రవేశిక అంటే రాజ్యాంగానికి ముందు మాట. ఇది 3 ముఖ్యమైన విషయాలను చెబుతుంది. ఏంటేంటవి? నెంబర్ 1, రాజ్యాంగం ఎందుకు వచ్చింది, ఏమి సాధించాలనుకుంటుంది, ఏ సిద్ధాంతంపై నిలబడి ఉంది. అయితే మన రాజ్యాంగానికి ప్రవేశిక ముందు మాట అని ఉంది కదా. సో ఎగ్జాంపుల్గా మనం ఏదైనా బుక్ తీసుకున్నాం అనుకో, దానికి ముందు మాట అంటే ఆ బుక్లో ఏమేమి ఉంది ఏంటి అని ముందు ఉంటుంది కదా. సో ఈ రాజ్యాంగంలో ఏమేమి ఉంటుంది, రాజ్యాంగం యొక్క ఉద్దేశం ఏంటి అని మొత్తం తెలియజేసేదే ఈ ప్రవేశిక అన్నమాట. సో ఇక్కడ ఇంకో మెయిన్ పాయింట్ ఉంది చూడండి. ప్రవేశిక రాజ్యాంగంలో భాగమే, కానీ ఇది న్యాయపరంగా అమలు చేయలేము. అంటే కోర్టులో నేరుగా దీనిపై కేసు వేయలేము, కానీ కోర్టులు రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవడానికి ప్రవేశికను ఉపయోగిస్తాయి. అయితే అర్థమైంది కదా, ప్రవేశిక అనేది మన రాజ్యాంగంలో భాగమే, కానీ ఈ ప్రవేశికపై నేరుగా కోర్టులో కేసు వేయలేమన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా కోర్టులో వాదించేటప్పుడు ప్రవేశికలో అలా ఉంది, నాకెందుకు ఇలా జరిగింది అని చెప్పి ఎవరిని క్వశ్చన్ చేయలేమన్నమాట. కానీ కోర్టులు తీర్పిచ్చేటప్పుడు ఏం చెప్తుందంటే ఈ ప్రవేశికను బేస్ చేసుకొని జడ్జిమెంట్ ఇస్తుందన్నమాట. అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్పనా, కోర్టు తీర్పిచ్చేటప్పుడు ప్రవేశికను కూడా బేస్ చేసుకొని తీర్పిస్తుంది. ఒకసారి ఇక్కడ ఇమేజ్ చూడండి. ప్రవేశిక అంటే ఏంటి? రాజ్యాంగానికి ముందు మాట. అయితే ఈ ప్రవేశిక రాజ్యాంగం ఎందుకు వచ్చిందో తెలియజేస్తుంది, ఏమి సాధించాలి, ఏ ఆలోచనపై నిలబడి ఉందో తెలియజేస్తుంది. ప్రవేశిక ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? అయితే ఈ ప్రవేశిక అనే ఐడియా ఎక్కడి నుంచి తీసుకున్నాం మనం? అమెరికా నుంచి తీసుకున్నాం. ఈ ప్రవేశికలో ఉన్న లాంగ్వేజ్ స్టైల్ అనేది ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నాం. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏమని అడుగుతారంటే, ప్రవేశిక అనే అంశాన్ని ఎక్కడి నుంచి స్వీకరించామని అడుగుతారు. అప్పుడు ఏ ఆన్సర్ని టిక్ చేయాలి? అమెరికా నుంచి స్వీకరించాం అనే ఆన్సర్ను టిక్ చేయాలి. అయితే ఇక్కడ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ అంటే నెహ్రూ గారు ప్రవేశపెట్టిన తీర్మానం అన్నమాట. అంటే రాజ్యాంగ సభలో ప్రవేశపెట్టిన తీర్మానం. అయితే ఈ తీర్మానాన్ని ఏ డేట్న ప్రవేశపెట్టారు? డిసెంబర్ 13, 1946న ప్రవేశపెట్టారు. రాజ్యాంగ సభ దీన్ని ఎప్పుడు ఆమోదించింది? నవంబర్ 26, 1949 రోజు ఆమోదించింది. అయితే ఈ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ అనే వర్డ్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా? అయితే దీన్ని బేస్ చేసుకునే తర్వాత మన ప్రవేశిక అనేది తయారైందనమాట. అయితే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రవేశికలో ఒకే ఒక డేట్ ఉంటుంది, అది నవంబర్ 26, 1949. ఇది మన రాజ్యాంగాన్ని ఆమోదించిన డేట్. అలా అని ఇంకో డేట్ కూడా ఉంటుంది కదా, అమలులోకి వచ్చిన డేట్ జనవరి 26, 1950. అది ప్రవేశికలో మెన్షన్ చేయబడలేదు, ఓన్లీ ఆమోదించిన డేట్ మాత్రమే మెన్షన్ చేయబడి ఉంది. నెక్స్ట్, ప్రవేశిక స్వభావం. ప్రభుత్వానికి అధికారాలు ఇవ్వదు, ప్రభుత్వ అధికారాలను తగ్గించదు, కానీ రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవడానికి దారి చూపుతుంది. అంటే ఇది సోర్స్ ఆఫ్ పవర్స్ కాదు, ఇది కాన్స్టిట్యూషన్ యొక్క ఫిలాసఫీ. అయితే ఇక్కడ ప్రవేశిక అంటే ఏంటి? ప్రభుత్వానికి అధికారాలు ఇవ్వదు, ప్రభుత్వం యొక్క అధికారాలను తగ్గించదు, కానీ మన రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవడానికి మనకు దారినిస్తుంది. నెక్స్ట్, ప్రవేశిక సవరణ. ప్రవేశిక ఒక్కసారి మాత్రమే సవరించబడింది. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో 3 పదాలను చేర్చి సవరించారు. ఏమేం పదాలను చేర్చారు? సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే పదాలను చేర్చారు. అయితే ఫ్రెండ్స్, ప్రవేశికలో ప్రస్తావించబడిన ఒకే ఒక డేట్ ఏంటి? నవంబర్ 26, 1949. అండ్ ఈ ప్రవేశికను కేవలం ఒక్కసారి మాత్రమే సవరించారు. ఏ సవరణ ద్వారా? 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఒక్కసారి మాత్రమే ప్రవేశికను సవరించారు. సవరించి ఏ పదాలను చేర్చారు? సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే పదాలను చేర్చారు. అయితే ఫ్రెండ్స్, ఈ 42వ రాజ్యాంగ సవరణ జరిగినప్పుడు మన భారత ప్రధాని ఎవరో తెలిస్తే కామెంట్ చేయండి. అయితే ప్రవేశికలో 5 పదాలు ఉంటాయి కదా, వాటి యొక్క ఆర్డర్స్ని కూడా ఎగ్జామ్స్లో అడుగుతుంటారు. సో ఆ ఆర్డర్ ఏంటి? సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర. అయితే దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక కోడ్ చెప్తాను చూడండి. SSLPG. అంటే ఎస్ఎస్ అంటే సార్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర. అయితే ఈ ప్రవేశికపై ప్రముఖుల యొక్క అభిప్రాయాలు చూద్దాం. ఎర్నెట్ బార్కర్ ఏమని చెప్పారు? రాజ్యాంగానికి ప్రవేశిక తాళం చేయి వంటిది అని చెప్పారు. కృష్ణస్వామి అయ్యర్ ఏమని చెప్పారు? భారత దీర్ఘకాల స్వప్నాల ప్రతిబింబం అని చెప్పారు. ఎన్ఏ పాల్కివాలా ఏమని చెప్పారు? రాజ్యాంగానికి గుర్తింపు పత్రం వంటిదని చెప్పారు. కేఎం మున్షి గారు గణతంత్ర దేశ జాతకం అని చెప్పారు. అయితే ఇక్కడ ఠాగూర్ భార్గవ దాస్ ఏమని చెప్పారు?
రాజ్యాంగానికి ఆత్మ అంటే మన ప్రవేశిక భారత రాజ్యాంగానికి ఆత్మ వంటిదని చెప్పారు. నెక్స్ట్ ప్రవేశికలోని ముఖ్య అంశాలు. మూలం వి ద పీపుల్ ఆఫ్ ఇండియా. అయితే ఈ భారత ప్రవేశికకి మూలం ఎవరు? భారత ప్రజలు. అయితే ఈ ప్రవేశిక ఎట్లా స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ భారత ప్రజలమైన మేము అనే పదంతో స్టార్ట్ అవుతుంది. అంటే ప్రజలే రాజ్యాంగానికి అధిపతులు. ఇది ఒక పీపుల్స్ కాన్స్టిట్యూషన్ అంటే ప్రజల రాజ్యాంగం అని అర్థం. ఇది రాజులు ఇచ్చిన రాజ్యాంగం కాదు, బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చింది కూడా కాదు, ప్రజలు ప్రతినిధులుగా తయారు చేసిన రాజ్యాంగం అని అర్థం. అయితే ఈ ప్రవేశిక యొక్క లక్ష్యం ఏంటి? న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. సో ఇక్కడ న్యాయం అనేది ఎలా ఉంటుంది? 3 రకాలుగా ఉంటుంది కదా, సామాజికంగాను, ఆర్థికంగాను, రాజకీయ పరంగాను. అంటే న్యాయం అనేది అందరికీ ఈక్వల్గా జరగాలి. నెక్స్ట్ స్వేచ్ఛ. ఇక్కడ స్వేచ్ఛ అంటే ఏంటి? ఎవరి ఫ్రీడమ్ వాళ్ళదన్నమాట. సో ఇక్కడ స్వేచ్ఛ అంటే ఆలోచన, మాట, నమ్మకం, విశ్వాసం వీటన్నిటిలో ప్రతి ఒక్కరికి ఫ్రీడమ్ అనేది ఉండాలన్నమాట. నెక్స్ట్ సమానత్వం, ఈక్వాలిటీ. చట్టం ముందు అందరూ సమానులే. స్పెషల్గా ఒక్కొక్కరికి ప్రత్యేక హక్కులు లేవు, సమాన అవకాశాలు ఉంటాయి. సో అర్థమైంది కదా, చట్టం ముందు అందరూ సమానులే, ఎవరికి స్పెషల్ పవర్స్ అనేది ఏముండవు. ఇక్కడ చట్టం ముందు ప్రతి ఒక్క మనిషి సమానమే. సో ఇక్కడ పిక్చర్ చూడండి, చట్టం ముందు అందరూ సమానులే, ప్రత్యేక హక్కులైనవి ఎవరికి ఉండవు, అందరికీ సమాన అవకాశాలు ఉంటాయి. సౌభ్రాతృత్వం, అన్నతమ్ముల భావం, ఐక్యత అంటే యూనిటీ, వ్యక్తి గౌరవం, దేశ భద్రత. మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఏ సిచ్యువేషన్ వచ్చినా ఐక్యత అంటే యూనిటీతో ఉండాలని ఈ పదం తెలియజేస్తుంది. ప్రవేశిక యొక్క స్వభావం చూడండి. అయితే ఈ ప్రవేశిక మన రాజ్యాంగంలో అంతర్భాగం. మన రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవడానికి ఒక దారి చూపుతుంది, కానీ ప్రభుత్వానికి అధికారాలు ఇవ్వదు, దాని యొక్క అధికారాలను తగ్గించదు. అండ్ నెక్స్ట్ వీడియోలో కీ టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇదే ప్రవేశిక మీద కొన్ని కేసులు ఉంటాయి కదా, మేజర్ ల్యాండ్ మార్క్ కేసెస్, వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇవన్నీ మిస్ కావద్దు అంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం ఇంతసేపు డిస్కస్ చేసాం కదా, ఈ టాపిక్ మీద కొన్ని MCQs ప్రాక్టీస్ చేద్దాం. దాని తర్వాత ఆడియో నోట్స్ ఉంటుంది, అది కూడా వినండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. భారత రాజ్యాంగ ప్రవేశిక యొక్క న్యాయపరమైన స్వభావానికి సంబంధించి క్రింది వాటిలో సరైన వివరణ ఏది? సో ఇక్కడ సరైన వివరణ ఏది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ, ప్రవేశికలో పేర్కొన్న అంశాలను ఉల్లంఘిస్తే నేరుగా సుప్రీంకోర్టులో కేసు వేయవచ్చు. ఆప్షన్ బి, ప్రవేశిక ప్రభుత్వానికి అపరిమితమైన అధికారాలను కల్పిస్తుంది. ఆప్షన్ సి, ప్రవేశిక రాజ్యాంగంలో భాగమే కానీ దీనిని కోర్టుల ద్వారా అమలు చేయలేము. ఆప్షన్ డి, ప్రవేశిక రాజ్యాంగంలో భాగం కాదు మరియు దీనికి న్యాయపరమైన విలువ లేదు. సో ఇక్కడ మీకు ఆల్మోస్ట్ అర్థమై ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి, ప్రవేశిక రాజ్యాంగంలో భాగమే కానీ దీనిని కోర్టుల ద్వారా అమలు చేయలేము. ఒకసారి ఆప్షన్ ఏ చూడండి. ప్రవేశికలో పేర్కొన్న అంశాలను ఉల్లంఘిస్తే నేరుగా సుప్రీంకోర్టులో కేసు వేయచ్చు అని ఉంది కదా. సో ప్రవేశికను బేస్ చేసుకొని మనం సుప్రీంకోర్టులో కేసు వేయలేమన్నమాట. సో ఆప్షన్ బి చూడండి. ప్రవేశిక ప్రభుత్వానికి అపరిమితమైన అధికారాలను కల్పిస్తుంది అని ఉంది. సో ప్రవేశిక అనేది ప్రభుత్వానికి పవర్స్ ఇవ్వదు, దాని యొక్క పవర్స్ని తగ్గించదు. సో ఆప్షన్ డి, ప్రవేశిక రాజ్యాంగంలో భాగం కాదు మరియు దీనికి న్యాయపరమైన విలువ లేదు అని ఉంది. సో ప్రవేశిక అనేది మన రాజ్యాంగంలో భాగమే, దీనికి న్యాయపరమైన విలువ కూడా ఉంది. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి, ప్రవేశిక రాజ్యాంగంలో భాగమే, దీనిని కోర్టుల ద్వారా అమలు చేయలేం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, ప్రవేశికలో భాష మరియు ఆలోచనలను ఏ దేశాల రాజ్యాంగాల నుండి గ్రహించారు? అయితే ఇక్కడ లాంగ్వేజ్ స్టైల్ అనేది ఆస్ట్రేలియా నుంచి, ఐడియా అనేది అమెరికా నుంచి తీసుకుంటారన్నమాట. అయితే ఈ క్వశ్చన్ యొక్క కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, 1976లో జరిగిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో చేర్చబడని పదం ఏది? అర్థమైంది కదా, చేర్చబడని పదం అని అడుగుతున్నారు. సో ఏ పదాలను చేర్చారు? లౌకిక, సామ్యవాద, సమగ్రత అనే పదాలను 1976లో జరిగిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మన ప్రవేశికలో చేర్చుతారు. అయితే ఇక్కడ చేర్చని పదం ఏంటి? గణతంత్ర. ఇది ఆల్రెడీ ముందే ఉంది. అయితే ఈ గణతంత్ర అనే పదం ముందే ప్రవేశికలో ఉంది, కానీ ఇక్కడ ఏం అడుగుతున్నారు? 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో చేర్చబడని పదం అని. సో ఆన్సర్ ఏంటి? గణతంత్ర. నెక్స్ట్ 4th క్వశ్చన్, ప్రవేశికను రాజ్యాంగానికి గుర్తింపు పత్రం అని వర్ణించిన ప్రముఖుడు ఎవరు? రాజ్యాంగానికి గుర్తింపు పత్రం అని వర్ణించింది ఎవరు? ఎన్ఏ పాల్కీవాలా. నెక్స్ట్ 5th క్వశ్చన్, ప్రవేశికకు మూలాధారమైన ఆశయాల తీర్మానం జవహర్లాల్ నెహ్రూ రాజ్యాంగ సభలో ఎప్పుడు ప్రవేశపెట్టారు? సో రాజ్యాంగ సభలో ఆశయాల తీర్మానాన్ని నెహ్రూ గారు ఎప్పుడు ప్రవేశపెట్టారు?
13 డిసెంబర్ 1946లో ప్రవేశపెట్టారు. అయితే ఆప్షన్ బి చూడండి, నవంబర్ 26, 1949 ఇది ప్రవేశికలోని ఒకే ఒక డేట్ అన్నమాట. ఏంటది? రాజ్యాంగాన్ని ఆమోదించిన డేట్. నెక్స్ట్ ఆప్షన్ సి మనకు స్వతంత్రం వచ్చిన డేట్. ఆప్షన్ డి మన రాజ్యాంగం అమలులోకి వచ్చిన డేట్. నెక్స్ట్ 6th క్వశ్చన్, ప్రవేశికలో పేర్కొన్న స్వేచ్ఛలో కింది ఏ అంశం అంతర్భాగం కాదు? ఆన్సర్ ఆప్షన్ సి ఆర్థిక స్వేచ్ఛ. 7th క్వశ్చన్, ప్రవేశిక ప్రారంభ వాక్యం మేము భారత ప్రజలం దీనిని స్పష్టం చేస్తుంది. సో ఈ లైన్ యొక్క మీనింగ్ ఏంటి? భారత రాజ్యాంగానికి మూలం భారత ప్రజలు అండ్ ప్రజలే ఈ రాజ్యాంగానికి అధికారులు అని అర్థం. 8th క్వశ్చన్, ప్రవేశికలోని సమానత్వం వేటికి సంబంధించి ఉంటుంది? సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? హోదా మరియు అవకాశం. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తికి సమానమైన అవకాశాలు ఉండాలని మన ప్రవేశిక చెప్తుంది. 9th క్వశ్చన్, ప్రవేశిక గురించి కృష్ణస్వామి అయ్యర్ ఏమని వ్యాఖ్యానించారు? సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి ఏమని వ్యాఖ్యానించారు? ప్రవేశిక అనేది భారతదేశ దీర్ఘకాల కళల ప్రతిబింబం అని వర్ణించారు. 10th క్వశ్చన్, ప్రవేశికలో పేర్కొన్న సౌభ్రాతృత్వం ఏ 2 ప్రధాన అంశాలను పెంపొందించాలని ఆకాంక్షిస్తుంది? సో దీని యొక్క ఆన్సర్ వ్యక్తి గౌరవం మరియు దేశ ఐక్యత. సో ఇది ఫ్రెండ్స్ మనం ఇంతసేపు డిస్కస్ చేసిన టాపిక్ మీద MCQs. ఇప్పుడు నెక్స్ట్ ఆడియో క్లాస్ కూడా ఉంటుంది, అది కూడా వినండి. ఆస్పిరెంట్ మంజు యూట్యూబ్ ఛానల్కు అభ్యర్థులందరికీ శక్తివంతమైన స్వాగతం. నమస్కారం. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న మీ అందరిలో ఒక కొత్త ఉత్సాహాన్ని, ఒక కొత్త శక్తిని నింపడానికి ఈరోజు ఒక అద్భుతమైన టాపిక్తో మీ ముందున్నాం. అవును, చాలా ముఖ్యమైన టాపిక్ కూడా. మీరు నిజంగా పోటీ పరీక్షల పట్ల సీరియస్గా ఉంటే మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకరోజు మీ విజయ ప్రయాణంలో ఈ ఛానల్ ఖచ్చితంగా ఒక భాగమవుతుందని మేం కూడా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము. సరే, ఇక విషయంలోకి వెళ్దాం. ఈరోజు మనం భారత రాజ్యాంగంలో అత్యంత కీలకమైన, మన రాజ్యాంగానికే ఆత్మ వంటిదైన ప్రవేశిక లేదా ప్రియంబుల్ గురించి పూర్తి వివరంగా పరీక్షల కోణంలో నేర్చుకోబోతున్నాం. ప్రవేశిక అంటే ఏమిటి? ఎందుకంత ముఖ్యం? దీని నుంచి ఎలాంటి ప్రశ్నలొస్తాయి? ఇలాంటి అన్ని అంశాలను క్షుణ్ణంగా చర్చిద్దాం. మొదలు పెడదామా? తప్పకుండా. అసలు ఈ ప్రవేశిక అంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలంటే ఇది రాజ్యాంగానికి ఒక ముందుమాట లాంటిదా? ముందుమాట అనొచ్చు, కానీ అది చాలా చిన్న పదం అవుతుంది. దాని ప్రాముఖ్యతను చెప్పడానికి ఒక గొప్ప సారూప్యముంది. అదేంటి? రాజ్యాంగం శరీరమైతే ప్రవేశిక ఆత్మ. వావ్! అవును, ఇది గుర్తుంచుకుంటే చాలు. ప్రవేశిక ప్రాముఖ్యత తేలికగా అర్థమవుతుంది. శరీరం ఎలా పనిచేయాలో రాజ్యాంగంలోని ఆర్టికల్స్ చెబుతాయి. కాని అసలు ఆ శరీరం ఎందుకుంది, దాని లక్ష్యమేంటి అని చెప్పేది ఆత్మ, అంటే ప్రవేశిక అన్నమాట. అంటే రాజ్యాంగం ఎందుకొచ్చింది, దాని లక్ష్యాలేమిటి, ఏ ఆదర్శాలపై మన దేశం నిలబడాలనుకుంటోంది, ఇవన్నీ చెబుతోంది. ఖచ్చితంగా. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన పాయింట్ గుర్తుంచుకోవాలి కదా, ఇది ఎగ్జామ్స్లో తరచుగా అడుగుతారు. అవును, ప్రవేశిక రాజ్యాంగంలో భాగమే, కాని ఇది న్యాయస్థానాలలో అమలు చేయబడదు. అంటే నాట్ ఎన్ఫోర్సబుల్ ఇన్ అ కోర్ట్ ఆఫ్ లా. దీనిపై ప్రశ్న వచ్చే అవకాశం చాలా ఎక్కువ. సరే, ఇంతకీ ఈ ప్రవేశిక అనే ఆలోచన మనకు ఎక్కడ్నుంచొచ్చింది? మంచి ప్రశ్న. ఇది అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ట్రిక్ ఉంది. 3 దేశాలు 3 పాత్రలు అని గుర్తుపెట్టుకోవాలి. 3 దేశాలు 3 పాత్రలు. ఓకే? మొదటగా ప్రవేశిక అనే ఆలోచన మనకు అమెరికా నుంచి వచ్చింది. ప్రపంచంలో రాజ్యాంగానికి ప్రవేశికను జోడించిన మొదటి దేశం అమెరికానే. సరే, ఐడియా అమెరికాది. మరి అందులోని భాష, స్టైల్? ఆ ప్రవేశిక యొక్క భాష, లాంగ్వేజ్ శైలిని మనం ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి స్వీకరించాం. ఆ గంభీరమైన శైలి మన నిర్మాతలను ఆకట్టుకుంది. ఓకే, ఆలోచన అమెరికా, భాష ఆస్ట్రేలియా. మరి మూడోది అత్యంత ముఖ్యమైనది. ప్రవేశిక యొక్క ఆత్మ మాత్రం పూర్తిగా మనది. అది జవహర్లాల్ నెహ్రూ గారు ప్రవేశపెట్టిన ఉద్దేశాల తీర్మానం లేదా ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ నుంచి వచ్చింది. ఆ ఉద్దేశాల తీర్మానం, దీని గురించి ఎగ్జామ్స్లో చాలాసార్లు అడిగారు. ముఖ్యమైన తేదీలు, వ్యక్తుల గురించి ఒకసారి చెప్పండి. తప్పకుండా. ఉద్దేశాల తీర్మానాన్ని ప్రతిపాదించింది జవహర్లాల్ నెహ్రూ. ప్రతిపాదించిన తేదీ 13 డిసెంబర్ 1946. 1946. ఓకే. ఇక రాజ్యాంగ సభ ఈ ప్రవేశికను ఆమోదించిన తేదీ 26 నవంబర్ 1949. ఈ తేదీ కూడా చాలా ముఖ్యం. రైట్. అంటే ప్రవేశిక స్ఫూర్తి పూర్తిగా భారతీయమైనది. సరే, ఇప్పుడు దీని స్వభావం అంటే దీని పనితీరు గురించి మాట్లాడుకుందాం. ఇది ప్రభుత్వానికి ఏమైనా అదనపు అధికారాలు ఇస్తుందా? లేదు. ప్రవేశిక ప్రభుత్వానికి ఎలాంటి అదనపు అధికారాలు ఇవ్వదు.
మరి అధికారాలని ఏమైనా తగ్గిస్తుందా? అది కూడా చేయదు. ప్రభుత్వ అధికారాలను తగ్గించదు కూడా. మరి దీని ఉపయోగమేమిటి? ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. దీని ముఖ్య ఉద్దేశ్యం మార్గదర్శనం చేయడమే. రాజ్యాంగాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి ఒక గైడ్లా, ఒక దిక్సూచిలా పనిచేస్తుంది. అంటే కోర్టులు దీన్ని ఉపయోగిస్తాయా? ఖచ్చితంగా. న్యాయస్థానాలు రాజ్యాంగంలోని ఏదైనా ఆర్టికల్ మీద వ్యాఖ్యానం చేయాల్సి వచ్చినప్పుడు రాజ్యాంగ నిర్మాతల అసలు ఉద్దేశ్యమేంటి, వారి స్ఫూర్తి ఏంటి అని తెలుసుకోవడానికి ప్రవేశికను ఒక సాధనంగా ఉపయోగిస్తాయి. అర్థమైంది. సరే, ఇప్పుడొక అత్యంత ముఖ్యమైన పాయింట్కి వద్దాం. ఇది ప్రతి ఎగ్జామ్లోనూ ఏదో ఒక రూపంలో కనిపిస్తుంది. ప్రవేశికను ఇప్పటివరకు ఎన్నిసార్లు సవరించారు? కేవలం ఒకే ఒక్కసారి. ఒకే ఒక్కసారి. అవును, ఇది చాలా చాలా ముఖ్యం. ఆ సవరణ ఏది? ఎప్పుడు చేశారు? అది 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976. 1976? ఆ సవరణ ద్వారా 3 కొత్త పదాలను మన ప్రవేశికలో చేర్చారు. ఆ 3 పదాలేవి? 1 సమాజవాది, సోషలిస్ట్. 2 లౌకిక, సెక్యులర్. సోషలిస్ట్, సెక్యులర్. మరియు 3వది సమగ్రత, ఇంటిగ్రిటీ. ఈ పదాలను ఎందుకు చేర్చాల్సొచ్చింది? అప్పటికే ఆ భావనలో మన రాజ్యాంగంలో లేవా? ఉన్నాయి. కాని ఆ సమయంలో దేశం యొక్క మౌలిక ఆదర్శాలను మరింత స్పష్టంగా, బలంగా చెప్పాలనే ఉద్దేశ్యంతో వీటిని చేర్చామని అప్పటి ప్రభుత్వం చెప్పింది. చూశారా? రాజ్యాంగంలో ప్రతి అంశం ఎంత ఆసక్తికరంగా, ఎంత లోతుగా ఉందో. ఇలాంటి క్లిష్టమైన విషయాలను ఇంకా సులభంగా, గుర్తుండిపోయేలా నేర్చుకోవాలనుకుంటున్నారా? దానికొక మంచి మార్గముంది. అభ్యర్థులారా, మీరు నిజంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నట్లయితే ప్లేస్టోర్ నుండి మన విల్ ఆఫ్ విన్నర్స్ యాప్ను వెంటనే ఇన్స్టాల్ చేసుకోండి. అందులో పాలిటీని చాలా సులభంగా నేర్చుకోడానికి ఒక కోర్సుంది. అవును, పాలిటీ క్విక్ రివిజన్ కోర్స్ అనే ఒక బెస్ట్ కోర్స్ ఉంది. ఆ కోర్సులో ప్రతి ఒక్క టాపిక్కి ఆడియో నోట్స్, వీడియో క్లాస్, మైండ్ మ్యాప్స్, ఇంకా క్లియర్ స్లైడ్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటాయి. మీ ప్రిపరేషన్కు చాలా ఉపయోగపడుతుంది. నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను, ఈ కోర్స్ మీ ప్రిపరేషన్కి 100% యూజ్ అవుతుంది. డిస్క్రిప్షన్లో మన విల్ ఆఫ్ విన్నర్స్ యాప్ లింక్ ఉంటుంది. ఒకసారి యాప్ ఇన్స్టాల్ చేసి ఫ్రీ క్లాసెస్ వినండి. మీకు స్పష్టంగా అర్థమవుతుంది అనిపిస్తేనే కోర్స్ తీసుకోండి. ఈ కోర్సును మేము కేవలం 99 రూపాయలకే ఇస్తున్నాము. ఫస్ట్ 100 అనే కూపన్ కోడ్ యూజ్ చేస్తే 50 రూపాయలకే వస్తుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఒకసారి యాప్ ఇన్స్టాల్ చేసి క్లాసెస్ వినండి. సరేనా? ఇక మన మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. ప్రవేశికలోని ముఖ్యాంశాలు. దానికి 4 మూల స్తంభాలు ఉన్నాయని అంటారు కదా? అవును. మొదటిది అధికారానికి మూలం ఎవరు అని చెబుతుంది. ఎలా? ప్రవేశిక మేము భారత ప్రజలు అనే అద్భుతమైన పదాలతో ప్రారంభమవుతుంది. ఆ వాక్యంలోనే ఒక శక్తి ఉంది. నిజంగా. దానర్థమేంటంటే ఈ రాజ్యాంగాన్ని రూపొందించింది ప్రజలే, అంతిమాధికారం ప్రజలదే అని. మనకు మనమే ఈ రాజ్యాంగాన్ని ఇచ్చుకున్నాం. గ్రేట్. ఇక రెండవ అంశం లక్ష్యాలు. 4 స్తంభాలన్నాం కదా, అవేంటి? మొదటిది న్యాయం. న్యాయం అంటే? ఇది కేవలం కోర్టు న్యాయం కాదు. సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ న్యాయం. అంటే కులం, మతం భేదం లేకుండా అందరికీ సమాన గౌరవం, అవకాశాలు. రెండవది స్వేచ్ఛ, లిబర్టీ. అంటే ఆలోచన, భావప్రకటన, నమ్మకం, విశ్వాసం మరియు ఆరాధనలో స్వేచ్ఛ. ఇది ప్రజాస్వామ్యానికి ప్రాణం లాంటిదే. ఖచ్చితంగా. మూడవది సమానత్వం. ఈక్వాలిటీ. చట్టం ముందు అందరూ సమానమే. అందరికీ సమాన అవకాశాలు కల్పించడం. ఇక చివరిది సౌభ్రాతృత్వం. సౌభ్రాతృత్వం. ఫ్రెటర్నిటీ. అంటే సోదరభావం. మనమంతా ఒకే కుటుంబమనే భావన. ఇది దేశ ఐక్యతకు, సమగ్రతకు చాలా ముఖ్యం. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఈ 4 స్తంభాలు. అద్భుతం. ఈ ప్రవేశికపై ప్రముఖులు కొన్ని గొప్ప వ్యాఖ్యానాలు చేశారు కదా, అవి కూడా ఎగ్జామ్స్లో అడుగుతారు. అవును, అడుగుతారు. ఈ కోట్స్ ఇచ్చి ఇది ఎవరు అన్నారని అడిగే అవకాశముంది. ఉదాహరణకు, ప్రవేశిక రాజ్యాంగానికి తాళం చెవి అని ఎవరన్నారు? అది ఎర్నెస్ట్ బార్కర్. ఒక తాళం చెవితోనే కదా మనం ఇంట్లోకి వెళ్ళగలం. అలాగే ప్రవేశిక అనే తాళం చెవితో రాజ్యాంగం అనే భవనాన్ని అర్థం చేసుకోగలం. చాలా మంచి పోలిక. మరి రాజ్యాంగానికి గుర్తింపు పత్రం లేదా ఐడెంటిటీ కార్డ్ అన్నదెవరు? ఆ మాట అన్నది ఎన్ఏ పాల్ఖీవాలా, ఒక గొప్ప న్యాయవాది. మన ఐడీ కార్డు మనల్ని ఎలా పరిచయం చేస్తుందో ప్రవేశిక మన దేశాన్ని, దాని ఆదర్శాలను పరిచయం చేస్తుంది. రైట్. అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ ఏమన్నారు? ఆయన
భారతదేశ దీర్ఘకాల స్వప్నాల ప్రతిబింబం అన్నారు. మన స్వాతంత్ర సమరయోధుల కలల రూపం అన్నమాట. అవును. ఇక కెఎం మున్షీగారు దీన్ని గణతంత్ర దేశ జాతకం హారోస్కోప్ అన్నారు. జాతకం అంటే భవిష్యత్తును నిర్దేశించేది. కరెక్ట్. చివరిగా ఠాకూర్ భార్గవదాస్ గారు రాజ్యాంగానికి ఆత్మ అన్నారు. మనం మొదట చెప్పుకున్న పోలిక. ఈ వ్యాఖ్యానాలన్నీ వింటుంటే ప్రవేశిక గొప్పదనం ఇంకా బాగా అర్థమవుతోంది. సరే, ఒకసారి ఈ రోజు మనం నేర్చుకున్న ముఖ్యమైన అంశాలను వేగంగా రివైజ్ చేద్దామా? మంచి ఆలోచన. ప్రవేశిక రాజ్యాంగానికి ముందు మాట లేదా ఆత్మ. దాని ఆలోచన అమెరికా నుంచి, భాష ఆస్ట్రేలియా నుంచి, ప్రేరణ నెహ్రూ ఉద్దేశాల తీర్మానం నుంచి తీసుకున్నాం. 1949 నవంబర్ 26న ఆమోదించబడింది. 1976లో 42వ సవరణ ద్వారా ఒక్కసారే సవరించబడింది. సమాజవాది, లౌకిక, సమగ్రత అనే 3 పదాలను చేర్చారు. దీని 4 లక్ష్యాలు: న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభ్రాతృత్వం. పర్ఫెక్ట్. ఇక చివరగా శ్రోతల కోసం ఒక ఆలోచన. మన ప్రవేశిక ఆర్థిక న్యాయం మరియు సమాన అవకాశాలనే గొప్ప లక్ష్యాలను నిర్దేశించింది. 75 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడా మనం ఆ లక్ష్యాలను ఎంతవరకు చేరుకున్నాం? దీనిపై మీరు ఆలోచించండి. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ప్రవేశికలోని ఆదర్శాలు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా నిజ జీవితంలో ప్రతిఫలించినప్పుడే మన రాజ్యాంగ నిర్మాతల కలలు సాకారమవుతాయి. ఈరోజు సెషన్ మీకు బాగా ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. మళ్ళీ మరో ముఖ్యమైన టాపిక్తో కలుద్దాం. మీ ప్రిపరేషన్ను కొనసాగించండి. ఆల్ ది బెస్ట్.